అలాంటప్పుడు శ్రీవల్లిని వదిలించుకోవాల్సిన అవసరం నీకేముంది? ఇంకొక్కసారి ఇలాంటి పొరపాటు చేసావో నిన్ను ఇంట్లోంచి గెంటేస్తాను. నీకు విడాకులు ఇస్తాను. జాగ్రత్త. విడాకుల మాట కూడా వినేసానా? భగవంతుడా, ఎందుకయ్యా నాలాంటి మంచిదాన్ని ఏడిపిస్తా ఉండవు? వస్తాను బాబు, వస్తానమ్మా. అలాగేనండి. పోరా పో, ఇంకేం మిగిల్చుండవని. అమ్మా శ్రీవల్లి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకిలాంటివి జరగకుండా మేము జాగ్రత్త పడతాం. బాధపడకమ్మా, లోపలికి వెళ్ళు. నీకు వాళ్ళ మీద అనుమానం రాబట్టి సరిపోయింది, లేదంటే తలుచుకుంటేనే భయంగా ఉంది. దాత్రి, శ్రీవల్లికి పిన్నికి ఉన్న సంబంధం ఏమై ఉంటుంది? ఆ రహస్యాన్నే మనం తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకుందాం కేదార్. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి అత్తయ్య మనసులో ఉన్న రహస్యాన్ని మనం కనిపెట్టాలి. ఆవిడ చెప్పదు కదా దాత్రి, జేడీ కేడీ స్టైల్లో చెప్పించడం బాగోదు కదా. అలా మనం చేయలేం కదా. అలానే చేయాలా ఏంటి కేదార్? వెతికితే మార్గాలు చాలానే దొరుకుతాయి. అత్తయ్య గారి నోటితోనే అసలు శ్రీవల్లి ఎవరో చెప్పించేలా మనం ప్లాన్ చేయాలి. చూస్తుంటే ఏదో ఆలోచించే ఉన్నట్టున్నావు. ఏంటి దాత్రి అది? అది కేదార్ ప్లాన్ ఎలా ఉంది? వర్కౌట్ అయ్యే ప్లానే దాత్రి, బాగుంది. ఇంకొకసారి పిన్ని శ్రీవల్లిని ఇంటికి దూరం చేయకుండా ఉండాలి అన్నా, శ్రీవల్లి జన్మ రహస్యం మనం తెలుసుకోవాలన్నా పిన్నిని ట్రాప్ చేసి తనతోనే నిజాలు చెప్పించాలి. అతి త్వరలోనే అత్తయ్య గారితోనే ఆ నిజమేంటో చెప్పిద్దాం. ఆవిడే చెప్తారు. ఈ కౌశికి ఖచ్చితంగా నా బుర్ర తినడానికే వచ్చుండది. అదే చెప్పుద్ది, డౌటే లేదు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి పిన్ని. జరిగిందంతా చూసిన తర్వాత నాకు మీ మీద అనుమానం కలుగుతుంది. అనుకున్నాను, మొదలుపెట్టింది. మీరు మా దగ్గర ఏదో రహస్యం దాస్తున్నారని మాకనిపిస్తుంది. అదేంటో చెప్పొచ్చు కదా. చెప్పేస్తే అది రహస్యం ఎట్టగవుతదే? నా కొంప మునిగేదవుతుంది గాని. పిన్ని, మీ బాధ నాకు అర్థమవుతుంది. మీకు నేను అండగా ఉంటాను. దేనికి? మీ బాబాయి నన్ను చంపినాక నన్ను పాడెక్కించేదానికా? నా నోట్లో తులసి నీళ్లు పోయడానికా? చెప్పు పిన్ని, చెప్పుకోలేని విషయాలు ఏమన్నా ఉంటే నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా నాకు చెప్పండి పిన్ని. బాబాయ్కి చెప్పి నేను నచ్చ చెప్తాను. అంతేగాని చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి పిన్ని. దొరకనంత వరకు అందరూ దొరలేనే, దొరికాకనే కదా ఆడుకుంటారు. మీకు తెలుసు పిన్ని, నిజం నిప్పు లాంటిది. ఈ రోజు కాకపోయినా రేపైనా బయటపడుతుంది. అప్పుడు మిమ్మల్ని క్షమించడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. అందుకే చెప్తున్నాను పిన్ని, ఏం జరిగిందో కనీసం నాకైనా చెప్పండి. నిజంగా శ్రీవల్లి మీ కన్న కూతురు కాదా? మరి ఎవరి కూతురో చెప్పండి పిన్ని. ఇంకేం చెప్పేది కౌశికి? నన్ను నమ్మే నా నమ్మకం కూడా నన్నే అపార్థం చేసుకుని ఇట్ట అడుగుతా ఉంటే ఇంకేం చెప్పేది? నాకు తెలిసినంత వరకు ఆ శ్రీవల్లి ఖచ్చితంగా వనజ కూతురే కౌశికి. అందుకే గదా అంత ధైర్యంగా పంపించేసుండాను. లేకపోతే అట్లాంటి సాహసం చేస్తానా చెప్పు? కానీ జేడీ అలా చెప్పలేదనే కదా జగదాత్రి కేదార్ చెప్తున్నారు. అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుందమ్మీ?
శ్రీవల్లి అయితే ఖచ్చితంగా ఆ వనజ కూతురే. కాకపోతే పోలీసులు దాడి చేయడం వల్ల భయపడి పారిపోయి ఉంటారు. లేదంటే ఇంకేదైనా కారణం అయిండొచ్చు. త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయమ్మి. నాలో అయితే ఎటువంటి గంటికొట్ట రహస్యము లేదు. ఇదే నిజం. సరే పిన్ని, మీకు అండగా నిలబడదామని అడిగాను. నిజం చెప్తే తోడుగా ఉండగలను. రేపు పొరపాటున తేడా వస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఇక మీ ఇష్టం పిన్ని. అదేంటి నాన్న అలా అంటున్నావు? నేను వాళ్ళ ముందు తక్కువ కాకూడదనే ఇవ్వాలనుకుంటున్నాను. నా రేంజ్ ఏంటో వాళ్ళకి చూపించాలన్నా. త్వరగా పంపు. పంపడానికి కుదరదు నిషి. ఏ లిక్విడ్ క్యాష్ లేదా? లేదమ్మా. పోనీ చెక్ పంపు నాన్న, నేను బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటాను. అది వీలు పడదు నిషి. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఏమైనా ప్రాబ్లమా? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అయింది నిషి. నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. వాట్? అవునమ్మా, చాలా టైట్ గా ఉంది. నీకు 25,000 ఇచ్చే పొజిషన్ లో కూడా నేనిప్పుడు లేను. ఇది అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న. మరిప్పుడు నా రేంజ్ ని చూపించుకోవటం ఎలా? ఈ గోలకు వెళ్ళకు నిషి. చిన్న దానికోసం అక్కడ గొడవలు పడకు. నువ్వు ఒకటంటేనే కదా వాళ్ళు ఇంకోటి అంటారు. నువ్వు అనకుండా ఉండమ్మా, సరిపోతుంది. ఇప్పుడు నువ్వు గిఫ్ట్ ఇవ్వకపోయినా ఏం పర్వాలేదు.